హాయ్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. మన లైఫ్లో సగ భాగం నిద్రకే పోతుంది, మిగతా సగ భాగం రెస్పాన్సిబిలిటీస్ అని, ఆ టెన్షన్ అని, ఈ టెన్షన్ అని అలా పోతుంది. మన ఆడవాళ్ళకైతే ఆ సగంలో సగం కూడా వంటింటికి అంకితం అయిపోతున్నారు. ఆ వంటింట్లో కూడా ఈరోజు ఈ రెసిపీ చేయాలా, ఆ రెసిపీ చేయాలా, ఎలా చేస్తే బాగుంటుందని బోల్డ్ అంత కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనం మీ ఇంటి వంట చూడండి, బోల్డ్ అని ఐడియాస్ వస్తాయి, అలాగే బోల్డ్ అని రెసిపీస్ నేర్చుకోవచ్చు. సో టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది కదా. సో ఈరోజు మన మీ ఇంటి వంటల్లో ఎవరు వస్తున్నారు, ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు, అది ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. సో లెట్స్ గో. నమస్తే ఆంటీ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నామ్మా. నేను చాలా బాగున్నాను ఆంటీ. అమ్మాయిలాగా ఉన్నావు. అవునా? థ్యాంక్ యూ, అంత ప్రేమగా పలకరించారు. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతకీ మీ పేరు ఏం చెప్పలేదు? నా పేరు తాయారమ్మ. తాయారు, ఓకే. ఇందాక పేరు యాక్చువల్గా షో స్టార్ట్ అవ్వక ముందు పేరు అడిగాను. మీ పేరు ఏంటండి అంటే ఎం తాయారు. అంటే ఎం అంత అవసరమా? ఎం ఉండాలి కదా, ఇంటి పేరు కదా మరి. ఓకే, ఇప్పుడు చెప్పలేదు ఏంటి మరి? మర్చిపోయారా ఎంని? అంటే అంకుల్ వాళ్ళ ఇంటి పేరే మర్చిపోయారు? లేదు లేదు లేదు, అంకుల్ చేసుకున్నాక నేను ఆ ఇంటికి వెళ్ళిన దాన్నే కదా. అవునవునవును. ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్? వడియాలు వంకాయ కూరమ్మ. వడియాలు వంకాయ కూర. వడియాలు సపరేట్గా తిన్నాం, వంకాయలు సపరేట్గానే తిన్నాం, అంటే వంకాయల కర్రీ. వడియాలు వంకాయ కూర ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అంటే ముందు ఇంగ్రీడియంట్స్ చెప్పండి. వేయించిన వడియాలు, కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, గరం మసాలా, సాల్టు, ఆయిల్, ధనియాల పొడి, కారం, వంకాయలు. సో యాక్చువల్గా ఈ వడియాలు చూడగానే చిన్న చిన్న టెంకాయలు ఉంటాయి కదా, అవి గుర్తొచ్చాయి నాకు. ఏం వడియాలు ఇవి? అవి మినప్పొడియాలమ్మా. మినప వడియాలు. మినప వడియాలు. ఓ, మినప వడియాలు కూడా ఉంటాయా? ఎలా చేస్తారు యాక్చువల్గా ఇది? మినపప్పు నానబెట్టి గ్రైండర్లో వేసి మామూలుగా కవర్ వేసి, మైకా కవర్ వేసి, మైకా కవర్ మీద పెట్టాలి, చిన్న చిన్నగా పెట్టాలి. అంటే ఇవి సపరేట్ గా డీప్ ఫ్రై చేసుకొని కూడా తినచ్చు. ఓ, తినచ్చు. యాక్చువల్గా ఆ వడియాలే ఈ కర్రీలో యూజ్ చేస్తున్నారు. రైట్, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అయితే? సరే, ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేయాలి. ఆయిలా? సో ఎంత ఆయిల్ వేసుకోవాలి? ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఓకే ఓకే. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. సో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడి అయ్యాక మనం కరివేపాకు వేస్తున్నాం. సో కరివేపాకు వేసిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం. ఓకే ఓకే. అటు ఇటు కలపాలి. ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కదా. తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు. ఓకే, అంటే అది వేగే ముందే వేసేసేయాలి, రెండు ఒకేసారి వేగుతాయి కాబట్టి. ఓకే ఓకే. ఆంటీ గారు చెప్పమ్మా, ఈ వడియాలతో కర్రీ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఇవి మాకు ఇష్టం అమ్మ, బాగా చేసుకుంటాను మేము. అది కూడా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఓకే. యాక్చువల్గా ఇంట్లో కూరగాయలు లేవనుకోండి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే కూరగాయలు ఉండవు. అబ్బా, ఇప్పుడు మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళాలా, రైతు బజార్కి వెళ్ళాలా, కూరగాయలు కొనుక్కోవాలా అని టెన్షన్ పడే బదులు ఇంట్లో హ్యాపీగా వడియాలు ఉన్నాయనుకోండి, ఏ వడియాలన్నా, మినప వడియాలన్నా, ఏ వడియాలన్నా కూడా వడియాలతో కర్రీ చేసుకోవచ్చు కదా. ఓకే ఓకే. వేగాయా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్? వంకాయ ముక్కలు. ఓకే, ఆల్రెడీ వంకాయ ముక్కలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసారు, ఎందుకంటే ఈ వంకాయలు నల్లబడకుండా ఉండడానికి. ఓకే ఓకే, రైట్. సో సాల్ట్ వేసేందుకు ఈ వంకాయలు సాల్ట్ పట్టుకుంటుందా, లేకపోతే జస్ట్ ఊరికినే నల్లబడకుండా ఉంటుందా? నల్లబడకుండా ఉండడానికి అదొకటిని వంకాయ ఫ్రెష్గా ఉంటుంది. ఓకే ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం వంకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాము. సో ఇది మగ్గడానికి టైం పడుతుంది కదా? టైం పడుతుంది, 1 నిమిషం. సో మగ్గే వరకు మనం మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ మగ్గిద్దామా? ఓకే. ఈ లోపల నేను ఒక చిన్న చిట్కా చెప్పేస్తాను. మీ ఇంటి వంటలో మీకోసం ఒక చిన్న చిట్కా. సమ్మర్లో ఫ్రీక్వెంట్గా లిప్స్ డ్రై అవుతూ ఉంటాయి. ఆ లిప్స్ డ్రై అయినప్పుడు మనం పెదాలని ఊరికే కొరుకుతూ ఉంటాం. అలా కొరకడం వల్ల లిప్స్ మీద డార్క్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. ఈ స్పాట్స్ పోవాలి అంటే ఇంట్లో కొత్తిమీర, పుదీనా ఉంటుంది కదా. సో కొత్తిమీర, పుదీనాని అలా నలిపితే జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ని కనుక అప్లై చేసుకున్నట్టయితే మీ లిప్స్ సాఫ్ట్గా, స్మూత్గా, రెడ్డిష్గా అవుతాయి. బాగుంది కదా టిప్? ఫాలో అయిపోండి.
సో మగ్గిపోయి ఉంటుంది చూద్దామా? సరే. అంటే సాల్ట్ అవేమి వేయకుండానే మగ్గించాలి. మగ్గించాలి. ఓకే, అంటే కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేయాలి. యాక్చువల్గా ముందే సాల్ట్ వేసేస్తారు, ఆ సాల్ట్ వంకాయలకు పడుతుంది కదా అని చెప్పి. అంటే మనం నీళ్ళలో వేసాం కదా, సో ఆల్రెడీ సాల్ట్ వాటర్ వేసాం కాబట్టి తర్వాత అయినా వేసుకోవచ్చు సాల్ట్. పసుపు వేద్దాం. సో వంకాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం పించ్ ఆఫ్ కొంచెం మనం పసుపు యాడ్ చేస్తాం. పసుపు, సాల్ట్ సాల్ట్ అల్లం వెల్లి పేస్ట్, ఒక స్పూను కారము. అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, పచ్చిమిర్చి వేసినా కూడా కారం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. తర్వాత ధనియాల పొడి. ధనియాల పొడి. ధనియాల పొడి. సో ఈజీ కదా, యాక్చువల్గా చాలా కష్టం అనుకున్నాను యాక్చువల్గా నేను. త్వరగా సింపుల్గా అయిపోతుంది వంట. ఇవి చాలా వీధి వడియాలి. వడియాలి, ఓకే. సో మినప వడియాలి. మినపొడియాలు వేసాం కదా, ఓకే. కొంచెం కలిపి వాటర్ యాడ్ చేయాలి. ఎందుకు అంటే వడియాలు ఉడకాలి కదా, కొంచెం మెత్తబడాలి అందుకని. సో వాటర్ కొద్దిగా యాడ్ చేసి కొంచెం వాటర్. సో మూత పెడదామా? ఒక్క నిమిషం. గరం మసాలా పొడి వేస్తే. ఓకే ఓకే. సో మసాలాలన్నీ ఆల్మోస్ట్ అన్నీ యాడ్ చేసేసారు కదా, గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ కొంచెం కలిపేసి మూత పెట్టాలి. సో మగ్గడానికి ఒక 5 minutes పడుతుందా? ఒక 2 నిమిషాలు చాలు. 2 నిమిషాలు చాలు. ఓకే ఓకే, రైట్. సో వడియాలు మగ్గిపోయి అంటే ఏమో చూద్దామా? మూత తీసే. రెడీ అయిపోయింది. సో అంటే మరీ మెత్తపడకూడదు, మరీ మెత్తపడితే చాలు. అందులో పేస్ట్ అయిపోతాయి. లేకపోతే అట్లా పేస్ట్ అవ్వకూడదు యాక్చువల్లీ. అయిపోయింది, ఆఫ్ చేసేస్తాం. యాక్చువల్గా కూర టైప్ కాకుండా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండేటట్టు కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అంటే గ్రేవీ ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ మసాలా యాడ్ చేసి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. సో యాక్చువల్గా ఏ కాంబినేషన్లో బాగుంటుంది ఇది? అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఓకే ఓకే, ఎలా అయినా తినచ్చు మనం. సో అయిపోయింది. కొత్తిమీర. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి కదా. వడియాలు వంకాయ కూడా రెడీ అయిపోయింది. లేసి ఓకే ఆంటీ, నేను టేస్ట్ చేస్తాను, కానీ ఇప్పుడు కాదు. సో చూస్తున్నారు కదా, వడియాలు వంకాయ కూర రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. వడియాలు వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయ ముక్కలు, వేయించిన వడియాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, ఆయిల్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి అది వేగాక వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని 1 స్పూన్ కారం వేయాలి. ఆ తర్వాత ధనియాల పొడి, మినప వడియాలు వేసి కలిపి కొంచెం నీళ్లు పోసి గరం మసాలా పొడి వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దాని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వడియాల వంకాయ కూర రెడీ. తయారంటి గారు, మీరు ప్రిపేర్ చేసిన వడియాలు వంకాయ కూర రెడీగా ఉంది. టేస్ట్ చేద్దామా? కాకపోతే కొంచెం కారం ఎక్కువైంది. మీరు బాగా స్పైసీగా తింటారనుకుంటా కదా. కారం అది వేసుకుంటాం. నేను కూడా చాలా స్పైసీగా తింటాను. చాలా చాలా టేస్టీగా ఉంది, నిజంగా చాలా బాగుంది ఈ వంట. మరి ఆంటీ నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? సొరకాయ కూర. అంటే చెప్పు, నన్ను భయపెట్టకండి ప్లీజ్. ఇందులో భయం ఏమీ లేదు. సొరకాయ కూట అంటే ఇది ఏదో ఒక వంటలాగా ఉంది. ఎక్కడ స్పెషల్ ఇది? తమిళనాడులో స్పెషల్. ఓకే, మరి ఆ సొరకాయ కూట ఎలా ఉంటుంది నాకు కూడా టేస్ట్ చేయాలని ఉంది. సో వెంటనే వెళ్ళి ప్రిపేర్ చేసేద్దాం. ఓకే, పద.
ఆంటీ గారు వడియాలు వంకాయ కూర అదృష్టండి, చాలా 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 బాగా చేశారు. సో ఇది అమ్మ చేతి వంట, అత్త చేతి వంట మీరు చేసింది? అమ్మ చేతి వంట. ఇప్పుడు కూడా అమ్మే, అత్త సపోర్ట్ లేదే? అత్త చేసిన వంట ఉంది సగం, సగం అక్కడ సగం ఇక్కడ. ఓకే ఓకే రైట్. సో ఇప్పుడు ఏదో సొరకాయ కూట అన్నారు. ఈ కూట ఏంది? మనం సొరకాయ కూట అంటే చాలా మంది సొరకాయ కూర అనుకుంటారు. ఇది అట్లా కాదు, ఇందులో గరం మసాలా అన్ని వేసి ఓకే పప్పు ఐటమ్స్ వేసి చేస్తాం అన్నమాట. ఈ కూట యాక్చువల్ గా తమిళ వాళ్ళు ఏదో కూట్ అని వాడుతూ ఉంటారు, అంటే వాళ్ళ కూరల పేర్లు అలా ఉంటాయి కదా. సో మన సర్ప్రైజ్ గా ఉంది అంటే ఈ కూర చేస్తారండి మీరు తమిళియన్స్ ఏమో అనుకున్నారు, కాదు ఏలూరు నుంచి వచ్చారు మీరు. ఓకే ఓకే. సొరకాయ కూట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. సొరకాయ ముక్కలు, కందిపప్పు, పోపు దినుసులు, పసుపు, కారం, కొబ్బరి పేస్టు, కరివేపాకు, మిరియాలు ధనియాల పొడి, ఆయిల్, వెల్లుల్లిపాయ. సొరకాయ కూట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాం. ఆంటీ గారు, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పారు కానీ ఇది చెప్పలేదు మీరు. ఇదేంటి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు కర్రీ ఇలా ఉంటుందా? లేదమ్మా, సొరకాయని కందిపప్పు, కారం, పచ్చిమిర్చి ఓకే ఉడకబెట్టి తీసుకొచ్చా. సొరకాయ, కందిపప్పు, కారం అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ మిక్స్ చేసి ఉడకబెట్టుకొని తీసుకొచ్చేసారు. అంటే ఇవన్నీ ఆల్రెడీ ఉడకబెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చెప్పేస్తారా? చెప్తా. స్టవ్ వెలిగించి బండి పెట్టేసాము, ఆయిల్ వేసుకోవాలా? సో ఆంటీ గారు ఇట్లా మీరు వంట చేస్తూ ఉంటే నేను హెల్ప్ చేస్తున్నాను, మరి మీ ఇంట్లో అంకుల్ హెల్ప్ చేస్తారా మీకు ఇలాగా? లేదు చేయరమ్మ. ఏ అస్సలు ఏ ఎందుకు? చేయరు. అదే వంట చేస్తూ ఉంటే వైఫ్ అంత కష్టపడుతూ ఉంటే హెల్ప్ చేయాలి, అది హస్బెండ్ ధర్మం. మా ఇంట్లో చేయరు అలాగే, ఆయనకే మేము చేస్తూ ఉండాలి. అంతేనా? ఎప్పుడన్నా ఒక్కసారి రిక్వెస్ట్ చేశారు, ఏమండి కూరగాయలు కట్ చేసి ఇవ్వండి, ఏమండి అలా గరిటె పట్టుకొని ఇలా ఇలా తిప్పేయండి, మీరు వంట చేసినట్టు అయిపోతుంది. అంతా తిప్పిస్తారు. అంటే మీ వారంటే మీకు భయమా? భయం ఏమి లేదు, చేయరు ఆయన. ఇలా అయితే కష్టం ఆంటీ. ఏం కష్టమేమి లేదు. ఎప్పుడు మన ఆడవాళ్ళు చేంజ్ అయ్యేది ఎప్పుడు ఇలాగా? మీ ఏలూరులో అందరు ఇంతేనా లేకపోతే మీరే ఇంతేనా? అందరి సంగతి తెలియదు, మా ఇంట్లో ఇంతే. మీ ఇంట్లో ఇంతే? ఇంతే. ఏలూరు వాళ్ళంతా ఇంతేమో అనుకున్నాను. ఓకే, ఆయిల్ వేడైపోయింది కదా, నెక్స్ట్ ఏం వేయాలి? ముందుగా వెల్లుల్లిపాయ. వెల్లుల్లి వేసిన తర్వాత పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు. సో వెల్లుల్లి వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేస్తున్నాము. పోపు దినుసుల్లో కూడా ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అలాగే ఎండుమిర్చి కదా, ఇవి 4 ఉన్నాయి పోపు దినుసుల్లో. సరే వేగిందమ్మా. సో నెక్స్ట్ ఏం వేయాలి? కరివేపాకు. ముందుగానే మనం ఇందులో కారం వేసేసుకున్నాం కదా, ఇది అందులో ఓకే ఇట్లా మనం తాలింపు లాగా వేసేసాం. తాలింపు వేసిన తర్వాత ఆల్రెడీ ముందే ఉడకబెట్టుకున్న ఇవన్నీ వేసేస్తున్నాం. సొరకాయ, కందిపప్పు అలాగే కారం, పచ్చిమిర్చి, సో ఇవన్నీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, సో ఇదంతా అందులో వేసేస్తున్నాం. ఇది వేసిన తర్వాత కొబ్బరి వేయాలి, ఒక 1/2 టీ స్పూన్, 1 స్పూన్ వేయాలి. ఓకే ఓకే. సో పచ్చి కొబ్బరి తురుము వేసేసాం. ఓకే, మిక్స్ చేసుకుందామా? పసుపు వేయాలి, కొంచెం పసుపు వేయాలా? ఆంటీ గారు కొత్త వంటలు ఏమైనా చేస్తూ ఉంటారా మీరు? చేస్తాం. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఆల్రెడీ ఉడికిపోయింది కదా, సో మళ్ళీ ఏమైనా నీళ్లు పోసి ఉడికించడం అలాంటిది ఏమైనా ఉందా? అయిపోతుందా? లేదు, కొంచెం వాటర్ పోయాలి. కొంచెం వాటర్ పోయాలి. అంటే కొబ్బరి వేసాం కదా, కొంచెం వాటర్ పోస్తే, అంటే పచ్చి కొబ్బరి తురుము వేసాం కదా, కొంచెం పచ్చి వాసన ఉంటుంది కాబట్టి అది బాగా మగ్గాలి. సో అందుకని మళ్ళీ వాటర్ యాడ్ కొంచెం వాటర్. ఓకే ఓకే రైట్. ఓకే, వాటర్ యాడ్ చేసేసాం. ఆంటీ గారు ఉడికిపోయి ఉంటుందా చూద్దామా? ఉడికిపోయి ఉంటుంది. ఓకే, సొరకాయ కూట ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అయిపోయిందా? సో ఇలాగ ముందే మీరు అన్ని ఉడకబెట్టి పెట్టేసుకున్నారనుకోండి, వంట చేయడం చాలా ఈజీ. ఇది అయింది కదా, ఇప్పుడు మిరియాలు ధనియాల పొడి ఉంది. మిరియాలు ధనియాల పొడి. ఓకే, అంటే మిరియాల పొడి ధనియాల పొడి ఎందుకు వేస్తున్నాం ఇందులో? అంటే మరి అదే సొరకాయ కూట అంటే అదే. అంటే మిరియాలు ధనియాల పొడి కంపల్సరీ వేయాలి. ఓకే ఓకే. అంటే మామూలుగా ధనియాల పొడి గ్రేవీ కొంచెం చిక్కబడ్డానికి కూడా యూస్ చేస్తూ ఉంటారు.
ఆంటీ గారు అయిపోయినట్టేనా ఇంకా? అయిపోయిందమ్మా, సాల్ట్ వేస్తే అయిపోద్ది. సాల్ట్, యాక్చువల్గా సాల్ట్ మధ్యలో ఎప్పుడూ వేస్తారు కదా, మీరు చివరిలో వేస్తున్నారేంటి? అంటే సొరకాయ ముక్కలకి వాటికి ఉప్పు పెట్టేస్తే బాగోదు కదా, ఉప్పుగా ఉంటుంది, అందుకని లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసి ఓకే ఓకే కలిపేసి దింపు. అంటే ముందే వేస్తే సొరకాయ ముక్కలకి ఒకదానికి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, అలా కాకుండా ఈక్వల్గా ఉండాలి అంటే చివరి లాస్ట్లో యాడ్ చేస్తున్నారు. ఓకే ఓకే. సో ఉప్పు వేసుకొని కలిపేసి తీసేయాలి. ఓకే, ఉప్పు వేసుకున్న తర్వాత కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. సొరకాయ కూట్ రెడీ అయిపోతుంది కాసేపట్లో. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఆంటీ గారు, మరి ఈ సొరకాయ కూట్ అంటే ఎందులో తింటే బాగుంటుంది? రైస్ ఐటమా, లేకపోతే వెజ్ బిర్యానీ, చపాతీలు కూడా మంచిగా, చపాతీలు కూడా తింటే బాగుంటుంది. అంటే మీరు చేసిన 2 రెసిపీస్ చపాతీలో అయినా బాగుంటుంది, రైస్లో అయినా బాగుంటుంది. ఓకే ఓకే రైట్. సొరకాయ కూట్ రెడీ. నా కోసమే చేశారా, మీకోసం చేసుకున్నారా? అందరి కోసం. ఎస్, అందరి కోసం, మనందరి కోసం సొరకాయ కూట్ రెడీ చేశారు ఆంటీ గారు. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. సొరకాయ కూట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, కందిపప్పు, పోపు దినుసులు, పసుపు, కారం, కొబ్బరి తురుము, కరివేపాకు, ధనియాలు మిరియాల పొడి, నూనె, వెల్లుల్లి, ఉప్పు. సొరకాయ కూట్ తయారు చేసే విధానం: కందిపప్పు, సొరకాయ, కారం, పచ్చిమిర్చి వేసి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి అది వేడెక్కాక వెల్లుల్లి, పోపు దినుసులు, కరివేపాకు వేసి అవన్నీ వేగాక ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సొరకాయ, కందిపప్పు మిశ్రమాన్ని ఆ బాండీలో వేసి ఆ తరువాత కొబ్బరి తురుము, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. తర్వాత మిరియాలు, ధనియాల పొడి వేసి ఉప్పు వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఓ వెరైటీ రెసిపీ సొరకాయ కూట్ రెడీ. సొరకాయ కూట్ రెడీ అయిపోయింది. మీ టేస్ట్ ఉంది. ఫస్ట్ నేనే టేస్ట్ చేయాలా? ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాను. యాక్చువల్గా ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే పప్పు తిన్నట్టే ఉంది. మామూలు పప్పు ఉంటుంది కదా, కందిపప్పుతో చేసిన పప్పు ఉంటుంది, సో ఆ పప్పు తిన్నట్టే ఉంది. బట్ ఈ సొరకాయ ఎప్పుడైతే నోట్లోకి వచ్చిందో, సో సొరకాయ అండ్ ఆ పప్పు మిక్స్ అయ్యి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది నోట్లోకి. ఆ ఫ్లేవర్ ఈజ్ ఆసమ్. చాలా చాలా బాగుంది. ఆంటీ గారు ఏలూరు నుంచి వచ్చారు. ఆంటీ గారు ఏలూరు నుంచి వచ్చి ప్రశాంతంగా, కూల్గా, హ్యాపీగా 2 అద్భుతమైన రెసిపీస్ని చేశారు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీలాగే నిజంగా ఒత్తిడిగా పొగుడుతున్నా అనుకున్నారా? నిజంగానే పొగుడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపించడం మాకు అస్సలు ఇష్టం లేదు. మీకోసం స్పెషల్ గిఫ్ట్ ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. చాలా థ్యాంక్స్. నేను ఇంత దూరం వచ్చి వంట చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ తెలుగు వారికి కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సారీ మీకు నచ్చింది కదా? నచ్చింది, చాలా చాలా బాగుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, తయారు ఆంటీ గారు అద్భుతమైన రెసిపీస్ తయారు చేశారు. ఈ రోజు XXX డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత పెదగంట్యాడలో ఉంటున్న వై రవికుమార్. రవికుమార్ గారు, మీరు రాసి పంపిన డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే XXX డిటర్జెంట్ వారి బహుమతి మీకు అందుతుంది. ఇది ఇవాల్టి మీ ఇంటి వంట. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ మీ ఇంటి వంటలో కలుద్దాం. అంటిల్ దెన్, బై.